హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకే, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అయితే పర్మనెంట్ అయితే చేస్తున్నారు జాబ్స్. ట్రైనింగ్ కూడా ఎక్కడ ఉంటుందంటే మనకి దగ్గరలో హైదరాబాద్లో ఉంటుంది ట్రైనింగ్ సెంటర్ అనేది. ఇది వచ్చేసి హాల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంకా అక్కడ వార్నింగ్ నోటీస్ అని వస్తుంది. కింద స్క్రోల్ చేసుకొని ఇది క్లిక్ చేసేసాను. అది ఏంటంటే మనకు వార్నింగ్ నోట్స్ హాల్ ఏంటంటే ఈ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ మాత్రమే ట్రస్ట్ చేయండి. అఫీషియల్‌గా వచ్చే నోటిఫికేషన్‌లు మాత్రమే. ఓకేనా? కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్స్ అవి క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో అవి సెండ్ చేస్తుంటారు. అట్లాంటివి కాకుండా అఫీషియల్ వెబ్సైట్‌లో వచ్చినవే మీరైతే ట్రస్ట్ చేయండి అని చెప్పి మనకు అక్కడ ఇస్తారు. ఇందులో మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకి డేట్స్ చూడండి. 25th సెప్టెంబర్ 2024 నుంచి 16th అక్టోబర్ 2024 వరకు మనకి టైం ఉంది. ఇది అప్లై చేసుకోవడానికి. ఏంది? సెలక్షన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకేంటంటే స్టార్టింగ్ డేట్ 25th సెప్టెంబర్, ఎండింగ్ డేట్ వచ్చేసి 16th అక్టోబర్. ఈలోపు మనం ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఇంకోటి వచ్చేసి హిందీ. ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో చూడండి, హిందీలో కావాలంటే హిందీలో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్. ఇది వచ్చేసి మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌ది అఫీషియల్ వెబ్సైట్. సెలక్షన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ. డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 25th సెప్టెంబర్ 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్తగా చదవండి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ పర్సన్స్ అని చెప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ బెంగుళూరు డివిజన్‌కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా? ట్రైనింగ్ ఇనీషియల్‌గా మీకు హైదరాబాద్‌లో ఉంటుంది. పోస్టింగ్ మాత్రం మీకు బెంగుళూరులో అయితే ఇస్తారు. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ బేసిక్ ట్రైనింగ్. మనకేంటంటే బేసిక్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుంది. ఓకేనా? 1 ఇయర్ ఇదిగోండి ఇక్కడ చూడండి, 1 ఇయర్ బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ఏరోడ్రోమీ ఆఫీసర్ గ్రేడ్ 1 అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అది పర్మనెంట్ చేస్తున్నారనమాట. ఫస్ట్ వచ్చి ట్రైనింగ్, తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే పర్మనెంట్ చేసి గ్రేడ్ 1 ఇస్తున్నారు. ఇందులో మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. మనకి వేకెన్సీ డీటెయిల్స్‌లో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ అండి. ఓకేనా? టోటల్‌గా వచ్చేసి 9 వేకెన్సీ అయితే ఇచ్చారు. 9లో మనకి 5 వచ్చేసి ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీకి ఇచ్చారంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3, ఎస్సీ వాళ్ళకొచ్చేసి ఒక పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రేడ్ 1 ఏంటి, పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా 30,000 నుంచి 1,20,000 వరకు వీళ్ళకి సాలరీ అనేది ఇస్తున్నారనమాట. ఓకేనా? మీకు ఇనీషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు కూడా మీకు స్టైఫండ్ అనేది వస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ బ్రాకెట్‌లో చూడండి ఫుల్ టైమ్ అని చెప్పి ఇచ్చారు. అంటే పార్ట్ టైమ్ అలాంటివేం పనికిరావు. రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అది కూడా 10+2 అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా? 4 ఇయర్స్ ఆఫ్టర్ 10+2 అంటే డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళకి కాదు. ఇది ఇంటర్ చేసిన తర్వాత ఎవరైతే బీటెక్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబుల్. ఓకేనా? ఇక్కడ 10+2 4 ఇయర్స్ ఆఫ్టర్ 10+2 అని చెప్పి అక్కడ క్లియర్‌గా మనకిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిసిప్లైన్స్ అండ్ ఎలిజిబిలిటీ బ్రాంచెస్ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్‌లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఎలక్ట్రికల్‌కి సంబంధించి త్రిబుల్ ఈ, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్‌లో మీకు తెలుసు
సిఎస్సిలో 4 స్పెషలైజేషన్స్ కొత్తవి వచ్చాయి కదా! వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సిఎస్సిలో ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 3 బ్రాంచెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ 3 బ్రాంచ్‌ల వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. అప్లై చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ పర్సూయింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్స్ బ్రాంచ్ ఆఫ్ ఇంజినీరింగ్ అదర్ దెన్ దోస్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఈ పైన ఏదైతే మెన్షన్ చేశారో ఈ 3 బ్రాంచ్‌లు తప్ప అదర్ దెన్ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవడానికి లేదు. ఈ 3 బ్రాంచ్‌ల వాళ్ళే అప్లై చేసుకోవాలి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్ ఓవరాల్ పర్సెంటేజ్ మార్క్స్ మనకి ఎంత రావాలంటే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి 70% మార్క్స్ వస్తేనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 60% మార్క్స్ వస్తే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా! ఇది ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ అయితేనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే హాల్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళేం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి వాళ్ళు ఆన్‌లైన్‌లో పే చేస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు కమ్యూనికేట్ చేయాలన్నా మీ ఈమెయిల్ ఐడీతోనే కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. అట్ దిస్ ఫైనల్ ఆఫ్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే బెంగుళూరు. ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి బెంగుళూరులోనే ఉంటుంది. ఇంకెక్కడ ఉండదండి. మనం బెంగుళూరుకి వెళ్లి ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్‌కి వచ్చి మనకి టోటల్‌గా 136 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. 2½ అవర్స్ టైం అయితే ఉంటుంది. ఇందులో మనకేంటంటే చూడండి పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. 3 పార్ట్స్ అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి మనకేంటంటే 17 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ జనరల్ అవేర్‌నెస్ మీద ఉంటుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి 34 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పార్ట్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 వచ్చేసి 85 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మీ రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి కంప్యూటర్ సైన్స్. ఎవరు రిలవెంట్ ట్రేడ్ బట్టి వాళ్ళకైతే ఆ 85 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్‌కి అయితే పిలుస్తారు. ఎలా 1:5 రేషియోలో పిలుస్తారన్నమాట. అంటే ఒక పోస్ట్‌కి వచ్చేసి 5గురినైతే పిలవడం జరుగుతుంది. మినిమమ్ 50% మార్క్స్ మీరు స్కోర్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ స్టాండర్డ్స్. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే మీ బాడీ కండిషన్ ఎలా ఉంది? బీపీ, షుగర్ అండ్ ఏవైనా సర్జరీస్, మేజర్ సర్జరీస్ ఏవైనా అయ్యాయా? మైనర్ సర్జరీస్‌కి ఏమి అవ్వదు. మేజర్ సర్జరీస్‌కి ఏమైనా అయ్యాయా? నెక్స్ట్ బాడీ మీద ఏమైనా డిఫెక్ట్స్ గాని, ఇంకేమైనా చెక్ చేస్తారన్నమాట. ఓకేనా. దాన్ని ప్రీ మెడికల్ అంటారు. అది అన్ని చోట్ల చెక్ చేస్తారు. ఓకేనా. ప్రైవేట్, గవర్నమెంట్ అని కాదండి. అన్ని చోట్ల ఆ ప్రీ ఎంప్లాయ్‌మెంట్ అనేది మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా. అది పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్‌మెంట్. మీకు చెప్పాను కదా! ఇనీషియల్‌గా మీకు ట్రైనింగ్ అనేది ఎక్కడుంటుంది? ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చారు. హైదరాబాద్‌లో అయితే ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ ట్రైనింగ్‌లో ఫెయిల్ అయితే ఎక్స్‌టెండ్ చేస్తారు తప్ప మిమ్మల్ని తీసేయడం అంటూ జరగదు. ఇప్పుడు 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మీరు ఒకవేళ ఏదైనా చిన్న రిటన్ టెస్ట్‌లది గాని, లేదంటే ఇంటర్వ్యూది గాని కండక్ట్ చేసినట్టయితే మీరు అది ఫెయిల్ అయితే ఏం చేస్తారు? మళ్ళీ మీ ట్రైనింగ్ అనేది ఒక 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేస్తారు తప్ప మిమ్మల్ని వెనక్కి పంపించడం అనేది ఏం జరగదు. ఇనీషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు 30,000 వేరియబుల్ డీఏ అలవెన్సెస్, క్యాంటీన్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత గ్రేడ్ 1 స్కేల్ 30,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇచ్చి దాంతో పాటుగా వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ అని, క్యాఫ్టేరియా అని, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ వేరియబుల్ పే, పీఎఫ్ అండ్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. అప్రాక్సిమేట్‌లీ మీకు 60,000 ప్లస్సే వస్తుంది పర్ మంత్ సాలరీ. ఓకేనా. జనరల్ కండిషన్స్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. ఓకేనా. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు మొబైల్ నంబర్ ఇచ్చారు.
అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. వీళ్ళని మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా? వర్కింగ్ అవర్స్‌లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మీకు తెలుసు కదా! రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అన్నీ కూడా మీ మెయిల్ ఐడీకే అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? మీ మెయిల్ ఐడీ డైలీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ మీకు చెప్పాను కదండీ! ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 25థ్ సెప్టెంబర్ నుంచి 16థ్ అక్టోబర్ వరకు. డౌన్‌లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చంట 9థ్ నవంబర్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? 24థ్ నవంబర్‌న మనకి కండక్ట్ చేస్తారు. రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? 26థ్ నవంబర్‌న డిక్లేర్ చేస్తారు. అంటే 2 డేస్‌లో మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. స్కిల్ టెస్ట్ కాల్ లెటర్ కూడా మీకు ఒక 7 డేస్‌లో వచ్చేస్తుంది. 2nd డిసెంబర్ 2024న మీకు స్కిల్ టెస్ట్‌కి కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 16థ్ నుంచి 17థ్ వరకు మీకు డిసెంబర్‌లో జరుగుతుంది 2024లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే స్కిల్ టెస్ట్‌కి 19థ్ డిసెంబర్ 2024 అగైన్ 2 డేస్‌లో మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది 24థ్ డిసెంబర్‌న మీకు వస్తుంది. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ టెస్ట్‌కొచ్చేసి 30 డిసెంబర్ 2024 జరుగుతుంది. ఫైనల్ ఆఫర్. మీకు ఫైనల్‌గా ఆఫర్ లెటర్ అనేది 6థ్ జనవరి 2025 అంటే సంక్రాంతి లోపు మీరు జాయిన్ అయిపోతారు. మనకి డేట్స్ అనేవి చాలా క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి, ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేసుకొని ప్రిపేర్ చేసినట్టయితే చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరేంటంటే ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదండీ! ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? లేదనుకుంటే పక్కన మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అప్లికేట్ లాగిన్ ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేయొచ్చు. ఓకేనా? నేను అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. బ్రౌజ్ అయ్యి మనకి ఇలా ఓపెన్ అవుద్ది. కొద్దిగా వెబ్‌సైట్ అనేది స్లోగానే ఉంటుంది. మీరేం కంగారు పడద్దు. ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ దగ్గర ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అండ్ ట్రైనీ అని పెట్టి మీ కేటగిరీ ఏదైతే మీ కేటగిరీ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ అన్ ఇంటర్నల్ క్యాండిడేట్ అని అడుగుతున్నారు. నో అయితే నో పెట్టండి. మీరు అందులో వర్క్ చేసినోళ్ళైతేనే యెస్ అని పెట్టాలి. లేకపోతే నో అనే పెట్టాలి. అండ్ డూ యూ హ్యావ్ డిగ్రీ ఇంజినీరింగ్ బ్యాటరీ అంటే అందరూ కూడా యెస్ అనే పెట్టండి. ఓకేనా? బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజినీరింగ్‌లోనే ఉందని చెప్పేసి 4 ఇయర్స్‌ది యెస్ అని పెట్టి ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రికల్లా, ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్ సైన్సా ఏదైతే ఆ ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషనా? లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసారా? ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసారా? మీ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, డిగ్రీ ఇన్ టెక్నాలజీ ఈక్వల్ టు డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? మీరైతే డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మీకు తెలుసు కదా! పీడబ్ల్యూడీ యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టుకోండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మళ్ళీ సేమ్ ఇక్కడ అపియర్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఏజ్ అనేది ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఇక్కడ మనకి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు అప్లికెంట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు సెండ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇదేనండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.